ఒంగోలులో 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన జీవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. గత 6-7 సంవత్సరాలుగా చర్చి కమిటీ మధ్య వచ్చిన వివాదం చిలికి గాలివానలాగా మారి కమిటీ 3 విభాగాలుగా విడిపోయారు. ప్రతి ఆదివారం ప్రార్థనా సమయంలో అనేక మంది అక్కడ ప్రార్థనలు చేసి కానుకలు అందిస్తుంటారు. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన చర్చిలో ప్రతిరోజు గ్రూపుల మధ్య గొడవలు జరగటం, పోలీసులు రావటం, సర్దుబాటు చేయటం పరిపాటిగా మారింది. నేడు ప్రత్యేక ప్రార్థనా సమయంలో ఒక వర్గానికి చెందిన వారు రెండో వర్గంపై దాడికి ప్రయత్నించారు. ఈ దాడితో ప్రార్థనలో ఉన్నవారు భయపడి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న 2వ పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించి వేసి ప్రస్తుతం అక్కడ పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నారు. రేపు ఆదివారం జరిగితే చూస్తాం. మేము కూడా రేపు ఆదివారం 6 జరిగితే మేము చూస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.